నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దొనకొండ భూముల వివరాల సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రకాశం కలెక్టర్ రాజబాబు వెల్లడి. దక్షిణ భారత దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా కన్నుమూత. తమిళనాడు సీఎం విజయ్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం. అభిమానుల ఆధ్వర్యంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుక. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్ల పురోగతిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు లేకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో సరఫరా పునరుద్ధరించాలన్నారు. విద్యుత్ అంతరాయాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ కేబుల్ వ్యవస్థతో భవిష్యత్తులో అత్యవసర సర్వీసులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా జరిగేలా చూస్తామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విద్యుత్ అంతరాయం తలెత్తినప్పుడు తక్షణ పునరుద్ధరణ గల అవకాశాలపై చర్చించారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. దొనకొండలో పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను 2 వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అద్దంకి ఆర్డీఓ విజయ్ జ్యోతితో కలిసి దొనకొండ మెగా పారిశ్రామిక హబ్లోని వివిధ బ్లాకులను కలెక్టర్ సందర్శించారు. ఈ హబ్లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు, అవసరతలు, స్థానిక పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ఆయా అంశాలపై తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. దొనకొండ ప్రాంతాన్ని 25,000 ఎకరాలతో పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాజబాబు అన్నారు. ఇప్పటికే బీడీఎల్, ఏపీజీఈసీ, భవ్య ఇండస్ట్రీ సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయన్నారు. బీడీఎల్ సంస్థ కోరిన స్థలం సమీపంలోనే హెయిర్ స్ట్రిప్ ఉండడంతో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. 25,000 ఎకరాలతో కూడిన హబ్లో భూసేకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పట్టా, అసైన్, పోరంబోకు తదితర భూముల సర్వేను కూడా 2 వారాల్లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. దొనకొండ మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసిన వారికి బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించామన్నారు. త్వరలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు రప్పించి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీఓ వసంతరావు నాయక్, తహసీల్దార్ రమాదేవి, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ దొనకొండలో ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఒక 25,000 ఏకర్స్ వరకు కూడా ఎక్వైర్ చేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు వచ్చున్నాయి. సో ఆ ప్రపోజల్స్ని ఒకసారి వెరిఫై చేయడానికి, తర్వాత ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్, ల్యాండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పేసి వెరిఫై చేయడానికి అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి బీడీఎల్ అనేది ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడికి రాబోతుంది. సో దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరగా చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో దాన్ని ఒక ప్రజెంట్ పొజిషన్ అసెస్ చేయడం జరిగింది. సో ఆ బీడీఎల్ ల్యాండ్కి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉన్నది. సో ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పేసి అన్నారు. ఎయిర్ స్ట్రిప్ ఉంటే కనుక ఈ డిఫెన్స్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. దాని మీద ఎంత దూరంలో ఉంది ఏమిటనేది కూడా ఫిజికల్గా వెరిఫై చేయాలని కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ ఒక 1,400 ఏకర్స్ ఏపీజీఈసీకి ఆల్రెడీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో బేసికల్గా దొనకొండకి ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ డ్రై ప్లేస్ అయినప్పటికీ కూడా, పంటలు పండడానికి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడానికి దీనికి మంచి స్కోప్ ఉన్నది.
సో అందుకోసం ఈ 25,000 ఏకర్స్ని కూడా త్వరలోనే మనము ఏపీఐఏసీకి ఎక్వైర్ చేసి అండ్ పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో త్వరలోనే మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. సో ఎక్కడైతే మనకి ఈ ల్యాండ్స్లో అసైన్ ల్యాండ్స్ కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంతా కూడా ఇమ్మీడియట్గా సర్వే చేయించి దాని ప్రకారం మనము ఈ ఇండస్ట్రియల్ హబ్ కింద దీన్ని తయారు చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో గవర్నమెంట్కి, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సర్వేస్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఇక్కడ ఈ దొనకొండ అనేది ముందు నుంచి కూడా ఒక ఇండస్ట్రియల్గా హబ్గా డెవలప్ చేయాలని చెప్పేసి దీనికి ఒక ఆలోచన ఉంది కాబట్టి సో దానికి ప్రకారమే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. జేసీ గారు కూడా స్వయంగా ఇక్కడి నుంచి ఈ ఎంత ఏరియా. భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలోని చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది కాలం క్రితం కుమారుడు అకాల మృతితో భారతీరాజా బాగా వేదనకు గురయ్యాడు. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాస్ట్రో ఇళయరాజా, ఆయన సోదరుడు అంగై అమరన్, భారతీరాజా అత్యంత ప్రాణ స్నేహితులుగా మెలిగేవారు. హెల్త్ డిపార్ట్మెంట్లో చిరుద్యోగిగా పనిచేసిన భారతీరాజా సినిమాలపై ఆసక్తితో చెన్నై నగరానికి వచ్చి పెట్రోల్ బంకులో పనిచేస్తూ సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. 84 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీరాజా మృతిపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 1977లో విడుదలైన 16 వయెత్తినిలే సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీరాజా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోకచిలుక సినిమాకు గాను భారతీరాజా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. నడిగర్ తిలకం శివాజీ గణేశన్, రాధా దంటగా తమిళంలో సంచలన విజయంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న సినిమాను ఆత్మబంధువు పేరుతో తెలుగులోకి అనువదించి ఘన విజయం సాధించారు. 2004లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలు చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైంది. తెలుగులో దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ఆరాధన చిత్రం రూపొందించారు. అందులో అరే ఏమైంది అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ఎర్ర గులాబీలు, టిక్ 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 లాంటి థ్రిల్లర్స్తో ప్రేక్షకులను మెప్పించారు. ఒక సినిమా వస్తే బాగుండి అనుకున్నామండి. అలాంటిది ఆరాధన అనే ఒక సినిమా వచ్చింది. బట్ ఆ సినిమాలో నేను నటుడుగా మరొక కోణంలో నేను తర్ఫీద్ అయ్యాను. మరొక కోణంలో నేను ఆవిష్కరించుకోబడ్డానంటే గనక ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ, ఒక ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ కి భారతీరాజా గారు, ఆయన నన్ను మోల్డ్ చేశారు. ఎలాగ చేయాలో అని కొత్తగా చూపించారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా అనుకంతగా ఆడకపోవచ్చు, కానీ ఆ సినిమా మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. ఆయన దగ్గర నేను ఒక పరిణితి చెందినటువంటి ఒక యాక్టర్గా ఒక రూపాంతరం చెందాను. ఫర్ దట్ ఐ ఓ ఎ లాట్. ఐ ఇండెటెడ్ టు యు సర్ సో మచ్. కొమరోలు మండలం సర్వీరెడ్డిపల్లి గ్రామంలో భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమెపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఘోరమైన ఈ దుర్ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 32 ఏళ్ల జ్యోతి ఉదయం సుమారు 6 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లగా భర్త దావీదు గొడ్డలితో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై జ్యోతి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్యను తానే హతమార్చినట్లు దావీదు పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సర్వీరెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకోగా స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సినీ హీరోగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ యువసేన ఆధ్వర్యంలో శివం శరణాలయంలో అభిమానుల నడుమ బాలయ్య పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలయ్య అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను డాక్టర్ సీతారామయ్య కట్ చేశారు. రానున్న కాలంలో బాలకృష్ణ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని డాక్టర్ సీతారామయ్య ఆకాంక్షించారు. నటుడిగా ఇంకా మంచి చిత్రాలు అందించాలని కోరారు. ఒంగోలు ధారావారి తోటకు చెందిన అంజమ్మ అనే మహిళకు తోపుడు బండి, చీమకుర్తికి చెందిన మాచర్ల అనే దివ్యాంగునికి ట్రై సైకిల్ను అభిమానుల నిధులతో సమకూర్చిన వాటిని అందజేశారు. అనాథలు, యాచకులు, పేదలకు భోజనం ఏర్పాటు చేశారు. బాలయ్య అభిమానులు డాక్టర్ సీతారామయ్యను ఘనంగా సత్కరించారు. ఎన్బీకే ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు రావి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కాట్రగడ్డ వంశీ, పఠాన్ హనీఫ్ ఖాన్, సిహెచ్ నారాయణ, మనోజ్, సాయి, కళ్యాణ్, శ్రీను, చావలి గోపి, రాజా, జశ్వంత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మన హీరో నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన శివం ఫౌండేషన్లో ప్రకాశం జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ట్రై సైకిల్, ఒక తోపుడు బండి, ఒక 25,000 ఖర్చు పెట్టి మన అభిమాన సంఘాలు వాళ్ళు దాతృత్వంతో ఈరోజు ఈ శివం ఫౌండేషన్లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసుకొని వారి అభిమానుల సమక్షంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ ఒక హీరోగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సేవలు అందిస్తూ, అట్లాగే ఆయన ఒక పెద్ద బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక చైర్మన్గా చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యపరంగాను, ఇటు రెండోది హిందూపురం మన నియోజకవర్గం పరంగా కూడా ఎన్నో సేవలు చేస్తూ అందరి అభిమానాలు పొందుతున్న ఆయనకి ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సినీ ప్రస్థానంలో ఇంకా మంచి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన ఫ్యాన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ గారు అభిమానులకు బాలయ్య బాబు గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా నందమూరి అభిమాన సంఘం తరఫున. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నందమూరి అభిమాన సంఘం మరియు ఒంగోలు టౌన్ ఎన్బీకే ఫ్యాన్స్ తరఫున ఈరోజు శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమంతో పాటు ఒక మన వికలాంగులకి ట్రై సైకిల్ను, అలాగే ఒక తోపుడు బండిని, స్వయం ఉపాధి కోసం తోపుడు బండిని అందించడం జరిగింది. బాలకృష్ణ గారి రాజకీయ సినీ జీవితం ఒక సంచలనం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, హిందూపురం శాసనసభ్యులుగా ఆయన చేస్తున్న విశేష సేవలను హిందూపురం ప్రజలు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో గౌరవంగా గుర్తించారు. ఈరోజు ఆయన నందమూరి బాలకృష్ణ గారు 100 ఏళ్ళు ఇదే నవ్య తేజస్సుతో యువతరానికి ఆదర్శంగా, నవతరానికి మార్గదర్శకులుగా ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ వారికి ప్రకాశం జిల్లా ఎన్బీకే ఫ్యాన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. జన్మదిన సందర్భంగా ఈరోజు శవం ఫౌండేషన్లో ఒక ట్రై సైకిల్, ఒక తోపుడు బండి, అలాగే అనాథలకు అన్నదానం చేయడం జరిగింది.
అలాంటి ఈ సినిమా రంగంలో బాలకృష్ణ గారు రేపు 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన అందరి ఆశీస్సులు ఉండాలని, బసవతారకం హాస్పిటల్ లాంటిది మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంతర్జాతీయ గంజాయి ముఠా రెచ్చిపోయింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లదాడికి దిగింది. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. చింతపల్లి మండలం అన్నవరం స్టేషన్ పరిధిలోని లోతుగెడ్డే సమీపంలో ముందస్తు సమాచారంతో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా 4గురిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితులను ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్కు చెందిన వారుగా గుర్తించారు. కారులో ఉన్న 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏమాత్రం అప్రమత్తంగా ఉండకపోతే కాళ్లు కోల్పోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి పొంచి ఉందని యశోద హాస్పిటల్స్ సీనియర్ ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంతరాజు హెచ్చరించారు. ముఖ్యంగా డయాబెటీస్ బాధితుల్లో కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోయే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఈ నిశ్శబ్ద మహమ్మారి లక్షణాలు, తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. చక్కెర వ్యాధి అదుపులో లేని వారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని, ముఖ్యంగా నరాల బలహీనత కారణంగా పాదాలకు గాయాలైనప్పుడు కనీసం నొప్పి కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్ శ్రీకాంతరాజు స్పష్టం చేశారు. నడుస్తున్నప్పుడు కాళ్లలో తీవ్రమైన భరించలేని నొప్పి రావడం, కొద్దిపాటి నడకకే విపరీతమైన అలసటకు గురి కావడం, పాదాలు ఎప్పుడూ చల్లబడిపోవడం, పుండ్లు పడినా ఎంతకు మానకపోవడం, కాలి వేళ్లు నల్లబడడం వంటి ఈ వ్యాధిని సూచించే ప్రధాన లక్షణాలని తెలిపారు. ఈ తరహా ఇబ్బందులు ఏమాత్రం కనిపించినా అశ్రద్ధ చేయకుండా తక్షణమే వైద్య నిపుణులను ఆశ్రయించాలని సూచించారు. చిన్నపాటి గీత, చిన్న గాయమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమైన పుండుగా మారి చివరకు కాలును తీసేయాల్సిన దుస్థితికి దారితీస్తుందని ఆయన కుండ బద్దలు కొట్టారు. సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా కాళ్లను సురక్షితంగా కాపాడుకోవచ్చని, ఇందుకు డాప్లర్ స్కాన్, కాళ్ల రక్త ప్రసరణ పరీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయని వైద్యులు వెల్లడించారు. రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవడంతో పాటు పొగతాగే అలవాటును తక్షణమే మానుకోవాలని సూచించారు. ప్రతిరోజు పాదాలను నిశితంగా పరిశీలించుకోవడం దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఒకవేళ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆధునిక వైద్యంలో మందులతో పాటు యాంజియోప్లాస్టీ వంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సరైన సమయంలో స్పందించి ముందస్తు చికిత్స తీసుకుంటే అవయవాలను కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఏపీ మార్కెటింగ్ మేనేజర్ కె చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ బి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒక వ్యాధి తెలియకుండానే చాప కింద నీరులాగా చాలా ఎక్కువగా పాకిపోతుంది. దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ కావడానికి కారణం ఏంటి అంటే, మధుమేహ వ్యాధి కూడా చాలా ఎక్కువ మందికి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం కూడా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారింది. ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. ఈ డయాబెటీస్ ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరికి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా వస్తుంది. యూజువల్గా ఈ పేషెంట్స్లో ఏమైపోతుందంటే, రక్త సరఫరా కాల్లో తక్కువైపోవడం వల్ల నడిచేటప్పుడు పిక్క కండరాలు, తొడ కండరాలు పట్టుకొని వారికి ఆ నొప్పి వల్ల భరించలేక నడవలేకపోతున్నారు. అది ఇంకా పెరగడం, ముదిరి ఇంకా పైకి వెళ్తే దాని తర్వాత పాదాల్లో వారికి తట్టుకోలేంత నొప్పి, ఆత్మహత్య చేసుకోవాలనుకునే అంత నొప్పి కరగడం జరుగుతుంది. పాదాలు చల్లబడ్డము, అదే మాదిరి ఇంకా ముదిరిన ఎడల అక్కడ వారికి గ్యాంగ్రీన్ డెవలప్ కావడము, గాయం మారకుండా ఇబ్బందిగా ఉండడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ సమస్యలు మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే, చాలామంది పేషెంట్స్లో ఎవరికైతే టొబాకో చూయింగ్ అంటే మనకు పొగాకు రిలేటెడ్ వస్తువులు వాళ్ళు నవరడం కానీ,
కాల్చడం కానీ జరిగే వ్యక్తులకు, అదేవిధంగా మధుమేహ వ్యాధి సరిగ్గా కంట్రోల్ చేసుకోలేని వ్యక్తులకు, ఇంకోటి ఉదరకాయం ఉన్న వాళ్ళకు, ఎక్కువగా కూర్చొనో నుంచొనో ఆక్యుపేషన్స్లో ఉండే వాళ్ళకు, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తుంది. యూజువల్గా చెప్పాలంటే మనందరికీ తెలిసిన వ్యాధి హార్ట్ అటాక్, దాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అక్కడ ఎలాగైతే మనకు రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరుకుని దాంట్లో కాల్షియం డిపాజిట్ అయ్యి అది ఏ విధంగా అయితే రక్తనాళాలు బ్లాక్ చేస్తుందో, కాళ్ళలో చేతుల్లో వచ్చే రక్తనాళాల్లో కూడా అదే మాదిరి జరగడం జరుగుతుంది. దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. యూజువల్గా మనకు గుండెకు వచ్చేసరికి ఏంటి, ప్రతి ఒక్కరిని ఇంపార్టెన్స్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ప్రొసీజర్ చేయించుకుంటారు. కానీ కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అది నెగ్లిజెన్సీకి ఎక్కువ గురవుతుంది. కాబట్టి యూజువల్గా చాలామంది పేషెంట్స్ మీరే వినుంటారు, ఒక పాదంలో పుండు అయ్యింది, దాని తర్వాత వేలు తీసేయాల్సి వచ్చింది, పేషెంట్ కాలు కోల్పోవాల్సి వచ్చింది, ప్రాణం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చిందని మనం వినుంటాం చాలామంది. సో ఇది ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి తెలియకుండా చాలామంది పేషెంట్ దీనికి తగిన వైద్యాన్ని తగిన సమయంలో తీసుకోకపోవడం వల్ల వారి కాల్ని, ప్రాణాన్ని, ఒక విధంగా కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి. సో కాబట్టి ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు త్వరితగతిన అలాంటి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వస్తే ఎలాగైతే మనం గుండెకు బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెకు స్టంట్ పెడతామో, అదే మాదిరి కాళ్ళలో కూడా రక్త సరఫరా పెంచి ఆ యొక్క పుండును మాన్చడం జరుగుతుంది. అదే మాదిరి వారి కాల్ని కాపాడగలిగిన వాళ్ళం అవుతాము, ప్రాణాలని కాపాడగలిగిన వాళ్ళం అవుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలిగిన వాళ్ళం. యూజువల్గా పేషెంట్స్కి ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే ఫస్ట్ తొడకండరాలు, పిక్క కండరాలు బాగా పట్టుకుంటాయి. అంటే వాళ్ళు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక 100 అడుగులు లేదా 200 అడుగులు వేయగానే పిక్క గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ నొప్పికి వాళ్ళు ఫస్ట్ ఆగిపోతారు. ఆగిపోయి 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ నడక చేయగలుగుతారు. ఇది ఫస్ట్ సిమ్టమ్. ఇది ఇంకా ఎక్కువ పెరగడం వల్ల వారికి ఏమవుతుందంటే పాదాల్లో కాళ్ళు చల్లబడిపోయి అక్కడ నొప్పి వచ్చి అసలు నిద్రపోలేనంత ఇబ్బంది కలుగుతుంది. అదే మాదిరి ఆత్మహత్య చేసుకోవాలనుకునేలా కూడా కొందరికి ఆ నొప్పి అంత సివియర్గా కూడా ఉండొచ్చు. అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి కాళ్ళు చిన్న గాయం అయిందనుకోండి, యూజువల్గా మనలాంటి వ్యక్తులకు గాయం ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది, 10 రోజుల నుంచి 15 రోజుల్లో తగ్గిపోతుంది. అంటే ఒక వ్యక్తికి ఒక గాయం మానకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అంటే రక్త సరఫరాలో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అనేది ఒక. అంటే కాల్లో మనకేంటంటే ఇది లెగ్ అటాక్ అని అంటాం సింపుల్గా మన తెలుగు, అంటే అందరికి అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే అది రియలైజ్ అయ్యేసరికి చాలామంది వాళ్ళ అవయవాల్లో మేజర్ పార్ట్ని కోల్పోతున్నారు. సో మాలాంటి వారి దగ్గరికి వారు వచ్చేసరికి ఆ మేజర్ అవయవం కోల్పోతూ వారి కాల్ని కాపాడడం కంటే దాన్ని ఎక్కువ భాగాన్ని కాపాడితే మాకు కూడా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. వారు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నందుకు, దానికి తగిన వైద్యం తీసుకున్నందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో కాబట్టే ఈ యొక్క వ్యాధి లక్షణాలు ముందుగా గుర్తించిన వాళ్ళు ఇమీడియట్గా మా దగ్గరికి రావాలి. అదే మాదిరి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, రాకుండా మొదటి నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాగైతే హార్ట్ అటాక్ మనం జాగ్రత్తలు తీసుకుంటామో, మెదడుకు మనకు వెళ్ళే రక్తనాళంలో రక్త సరఫరా తక్కువగా అయ్యి బ్లాకేజెస్ రావడం వల్ల పక్షవాతం వచ్చిన పేషెంట్స్లో ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటామో అవే జాగ్రత్తలు ఇక్కడ కూడా తీసుకోవాలి. అవేంటి, ఒకటి మన పొగాకు రిలేటెడ్ వస్తువులను దగ్గరికి రానివ్వకూడదు. మొదటిది మధుమేహ వ్యాధిని వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉదరకాయాన్ని తగ్గించుకోవాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఐదర్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలాంటి క్రమం తప్పకుండా చేయాలి. అదే మాదిరి కొలెస్ట్రాల్ని తక్కువ చేసుకునే విధంగా కొలెస్ట్రాల్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ని తక్కువగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. వీలైతే మెడిటేషన్ కానీ, యోగా కానీ ఇలాంటిది రెగ్యులర్గా చేయాలి. ఇవి ఎప్పుడైతే మనం మానవ మాతృలుగా మనం చేయాల్సింది మనం చేస్తామో వ్యాధిని ఫస్ట్ మనం అక్కడే కంట్రోల్. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని, తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగా అని, దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజులుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. శివ నమో నమో నవమృడహర శివ నమో నమో నవతారక శివ నమో నమో నవమృడహర శివ నమో నమో. పాకల సముద్ర తీరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నొగసాని బాలాజీ, సంతనోతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జేసీ కల్పనా కుమారి, ఇతర అధికారులు ప్రజలతో కలిసి ప్రకాశం కలెక్టర్ రాజాబాబు యోగా చేశారు. పతంజలి యోగా గురువు చేసిన ఆసనాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆసనాలు వేశారు. యోగా అనేది భారతదేశంలో పుట్టిన క్రియ అని, దీనిని ప్రపంచంలో అనేక దేశాలు ఆచరిస్తున్నాయని తెలిపారు. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, ప్రజల ఆరోగ్య భద్రత కోసం యోగాంధ్రకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జెడ్పీసీఓ చిరంజీవి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నెల 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా దినోత్సవం జరుపుకునే ముందు 15 రోజుల నుంచి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి దీని యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పాకాల బీచ్లో సుమారు 500 పైచీలకు మెంబర్స్తో మన యోగా కార్యక్రమం చేశాము. సో గురువులు, పతంజలి గురువులు వాళ్ళ ఆధ్వర్యంలో మన యోగా చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యోగా మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి క్రియ. అనేక రకాలుగా వివిధ దేశాలు సుమారు 200 పైకి దేశాలన్నీ కూడా ఇది ఆచరిస్తున్నాయి. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యము, తర్వాత మానసిక వికాసము కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన టూరిజం చైర్మన్ నూక్సన్ బాలాజీ గారు అండ్ మా అధికారులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి 500 ఎక్కువ పైచిలకు మందితో ఇక్కడ మంచి సంతోష వాతావరణం, మంచి వాతావరణంలో ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, టూరిజం చైర్మన్ గారు, అందరు ప్రజలు, అధికారులు బ్రహ్మాండంగా ఈ యోగా ఈరోజు చేశాము. ముఖ్యమంత్రి వర్యులు ఇటు వెల్తీ ఆంధ్రప్రదేశ్ కాకుండా దానికనే ముఖ్యము హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలని, ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధే కాదు, హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యము. ఇటు సంక్షేమం అభివృద్ధి ఉన్న దాన్ని ఎంజాయ్ చేసుకునే దానికి హెల్త్ అనేది చాలా ముఖ్యమని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాము మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. అధికారులకి, మరి ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా టూరిజం చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ హెల్తీగా, వెల్తీగా, సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి. యోగాని ప్రాక్టీస్ చేయండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోండి, ప్రశాంతమైన మనసుతో ఉండండి. ఎందుకంటే ఎన్ని సంపాదించినా, ఎన్ని పదవులున్నా, ఏమున్నా ఆ మానసిక ప్రశాంతత లేనప్పుడు అవన్నీ నిష్ప్రయోజనం. ఇవాళ 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు వస్తున్న సందర్భం. మరి ఈ యొక్క యోగాని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దీనివలన మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి రక్షించబడి ఆ కుటుంబానికి రక్షణగా మిగులుతారు. అలా కాకుండా ఇంటికి పెద్ద దిక్కైన వ్యక్తి సడన్గా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ పిల్లలు, ఆ భార్య, బిడ్డలందరూ కూడా దిక్కులేని వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాని. తెలుగు సినీ పరిశ్రమలో బాలనటుడిగా రంగప్రవేశం చేసి 5 దశాబ్దాల నుండి తనదైన ముద్ర వేసి నటుడిగా అప్రతిహ విజయాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్న నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. 35వ డివిజన్ మంగమూరు రోడ్లో మార్క్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన బర్త్డే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నటుడిగా, ఎమ్మెల్యేగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా బహుముఖ సేవలందిస్తూ 52 సంవత్సరాలుగా ప్రతి జోనర్లో అద్భుతమైన పాత్రలు పోషించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పద్మభూషణ్ బాలయ్య మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. జన్మదిన కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అక్కడికి వచ్చిన ప్రజలకు అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యురాలు కుసుమకుమారి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, మండవ మురళీకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ అంతా
కెమెరా కట్ట వస్తావు. నందమూరి తారక రామారావు తనయుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన కుటుంబం శాసనసభ్యులుగానే కాకుండా నందమూరి బసవతారక ఫ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన సర్వీస్ చేయడం సంతోషించదగ్గ విషయం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు 35వ వయసులో కార్యకర్తలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఈరోజు కేక్ కట్ చేసుకుంటాం. దానికి నేను ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాను. సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మన అన్న తారక రామారావు గారి తనయుడు, అలాగే మరి ముద్దు బిడ్డ అయ్యి ఆయన రాజకీయంగా కానీ నటనలో కానీ ఆయనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మతం మురళి గారు, సవితారామి గారు, కుసుమ కుమారి గారు, శ్రీకాంత్ గారు, అందరికీ కూడా బోడపాటి హనుమంతరావు గారు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఒంగోలులో ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. అక్క తేజస్వి ప్రస్తుతం 10వ తరగతి, చెల్లి లక్ష్మి 7వ తరగతిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ చదువులో చురుగ్గా ఉంటారు. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు కారణం వాళ్ళు తమ తల్లి చదువుకున్న పాఠశాలలోనే తాము చదువుకోవాలని అనుకోవడమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. తమ తల్లి చదువుకున్న పాఠశాలల్లో పెరిగిన విద్యా ప్రమాణాలను తెలుసుకుని ఆ అక్కా చెల్లెళ్ళు పట్టుబట్టి మరీ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్న అక్కా చెల్లెపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు రాజీవ్ కాలనీకి చెందిన రజని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 2006-2007 సంవత్సరంలో 10వ తరగతి చదువుకుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుని కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు తేజస్వి, లక్ష్మి అనే కుమార్తెలున్నారు. వారిద్దరూ చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా రాణిస్తూ ఉండడంతో వారిని ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో తీసుకువస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కల్పిస్తున్న వసతులు, గతానికంటే పరీక్షల్లో మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వ విద్య బాగా మెరుగుపడిందన్న భావన ప్రజల్లో నెలకొంది. అందుకు ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ను తలదన్నే విధంగా ఫలితాలు వచ్చాయి. అంతే స్థాయిలో బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. రజని పెద్ద కుమార్తె తేజస్వి ఈ పాఠశాల గురించి తన తల్లికి చెప్పడం, ఆమె కూడా నేను ఈ పాఠశాలలో చదువుకున్నానని చెప్పడంతో తాను కూడా అదే పాఠశాలలో చేరుతానని పట్టుబట్టింది. అంతేకాకుండా తన చెల్లి లక్ష్మిని అదే పాఠశాలలో చేర్చాలని కోరింది. దాంతో తన కూతుళ్ల కోరిక మేరకు తల్లి ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు తీసుకువచ్చి ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారితో మాట్లాడి చేర్పించారు. వచ్చింది మా తర్వాత ఇంగ్లీష్ మీడియం. మీరు స్కూల్ గురించి ఏం తెలుసుకున్నారు ఈ మధ్య కాలంలో? అంటే డెవలప్మెంట్స్ అన్ని బాగా జరిగినాయి, అంతా బాగా చెప్తున్నారని చాలా మా రిలేటివ్స్ కూడా చదువున్నారు. మా పిన్ని వాళ్ళు అంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ ఏమైనా నేర్పిస్తున్నారు? మీరు ఏ బ్యాచ్ ఇక్కడ? నేను 2003 2 to 3. అప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు బాగుంది సార్. అప్పుడు కూడా గేమ్స్ మీ పిల్లలు ఇక్కడ చేర్పించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఏం లేదు, ఫస్ట్ నేను చదివేది చదవాలని నాకు ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ చదివిన స్కూల్ ఏదో మంచి స్కూల్ అంటారు కదా, పెద్ద స్కూల్. అదొకటి మెయిన్లీ మేము ప్రాపర్గా ఇక్కడ వచ్చేసాం. మేము వేరే ఏరియా ఉండే రిజల్ట్ కూడా బాగా ఇదిగా ఉంటుందని చెప్పి మన 10th రిజల్ట్ ఎలా ఉందమ్మా గవర్నమెంట్ స్కూల్స్? లోకేష్ గారు వచ్చిన తర్వాత సంస్కరించారు. రేపు మీ పిల్లలు కూడా అదే స్థాయిలో ఫోటోలు రావాలని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా సార్, ఎవరికైనా ఉంటుంది. ఖచ్చితంగా రేపు మీ పిల్లలు మంచిది. ఈ స్కూల్కి రావడానికి కారణం ముందు మా అమ్మగారు ఈ స్కూల్లోనే చదివారు. ఇప్పుడు పైగా మంచి రిజల్ట్ వస్తుందని, పైగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చేశారు. స్ట్రిక్ట్గా చూస్తున్నారంట, టీచర్స్ కూడా బాగా చెప్తున్నారని. నేను కూడా బాగా చదివి మంచి రిజల్ట్ తెచ్చి సాధిద్దామని అనుకుంటున్నాను. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ అయ్యి ఇంత రిజల్ట్ వచ్చిందని. నేను మా అమ్మ 2003 ఇయర్లో
ఇక్కడ చదివినందుకు నేను చదవాలని మా అక్క నేను ఇక్కడ జాయిన్ అవ్వాలని వచ్చాము. మేము ఒంగోలు ఊడ్చిమని నుంచి వచ్చాము, కొప్పోలు నుంచి. ఇప్పుడు అమ్మదైన స్కూల్లో చదవబోతుంటే ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్స్? చాలా బాగుంది. బాగుందా? రేపు రిజల్ట్ ఏ విధంగా తెచ్చుకోవాలనుకుంటున్నారు నువ్వు మీ అక్క? 590. మంచి స్కోర్ తేవాలని. ఇక్కడ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయని అనుకుంటున్నారు? స్కూల్ వాతావరణం ఇది స్కూల్ అయితే చాలా బాగుంది, చూడడానికి కూడా నాకు నచ్చింది. స్పోర్ట్స్ కూడా. కొసమెరుపు ఏమిటంటే తేజస్వి చదివే కార్పొరేట్ స్కూల్ నుండి టీసీ తీసుకునే సమయంలో ఆ పాఠశాల వారు తమ వద్దనే చదవాలని గట్టిగా కోరడం జరిగింది. ఫీజులో కూడా రాయితీ ఇస్తామని ఒక మెట్టు దిగారు. అయినప్పటికీ ఆ తల్లి తాను చదువుకున్న పాఠశాలలోనే చదివేందుకు ఇద్దరు పిల్లలు అంగీకరించడంతో కార్పొరేట్ స్కూల్ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి ప్రభుత్వ పాఠశాలలో సంతోషంగా చేర్పించడం ఆ తల్లి సామాజిక స్పృహ ఇతర తల్లిదండ్రులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం. మండల్ లెవెల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ మనకే వచ్చింది. ఫస్ట్ వచ్చి 591, సెకండ్ 588, థర్డ్ 587. యశస్విని సరస్వతి అనే అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. తర్వాత ప్రవల్లిక అనే అమ్మాయి సెకండు, అమ్మాయి వేదశ్రీ థర్డ్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్ థర్డ్ యశస్విని సరస్వతి 591, అది కూడా మనకే రావటం జరిగింది. ఈ రిజల్ట్ లాస్ట్ ఇయర్ కూడా 591 ఫస్ట్, 590 సెకండ్, ఇలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మన పిల్లలందరూ దాదాపు అందరూ కూడా టాపర్సు 5 to 7 మెంబర్సు IIITలో చదువుతున్నారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఇలా లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను వచ్చి 3 years అవుతుంది. 3 years నుండి మంచి రిజల్ట్ సాధిస్తున్నాము. నాకు మంచి స్టాఫ్ దొరికారు, చాలా కష్టపడేవాళ్ళు. ఎప్పుడు నేను అందరికీ చెప్తున్న ఒక మాట, పిల్లల్లో పోటీ ఉంటుంది జనరల్గా, కానీ ఇక్కడ మా టీచర్లకే సబ్జెక్టులో పోటీ ఉంది. ప్రతి సబ్జెక్ట్లో నా సబ్జెక్ట్లో టాప్ రావాలి అని అంటారు. అలాగే ఈ సంవత్సరం అయితే మ్యాథ్స్లో 4 మెంబర్స్కి 100 వచ్చినాయి. అలాగే సైన్స్లో 4 మెంబర్సు, సోషల్ 5 మెంబర్స్కి 100 రావటం జరిగింది. సో చాలా కష్టపడి చెప్పేటటువంటి స్టాఫ్ ఉన్నారు. ఈ సంవత్సరం రిజల్టు ప్లస్ మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు, మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఇచ్చిన, లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు రూమ్స్ స్కేర్సిటీ ఉంది. నేను వచ్చినప్పుడు 11 రూములు ఉండేవి. దాన్ని కొంచెం డెవలప్ చేసి 13 సెక్షన్లు అయినాయి లాస్ట్ ఇయర్, 2 సెక్షన్లు పెరిగినాయి. దానివల్ల నేను వేరే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ వారి సహకారంతో ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 సెక్షన్లు పెరగబోతూ ఉన్నాయి. ఈ 2 సెక్షన్లని ఎలా చేయాలంటే మాకు వేరే ఒక పెద్ద వ్యక్తి మళ్ళీ రివీల్ చేస్తాను, ఒక పెద్ద వ్యక్తి సహాయ సహకారాలతోటి ఇంకొక 2 రూములు ఏర్పాటు చేసుకోబోతున్నాము. సో 11 సెక్షన్లు లాస్ట్ ఇయర్ 13 అయినాయి, ఈ సంవత్సరం 15 అవుతున్నాయి. సో స్టాఫ్ మంచి స్టాఫ్ ఉన్నారు. అందువల్ల కష్టమైనా సరే రూములు ఏర్పాటు చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే రిజల్ట్ కూడా ఇంతకు తగ్గకుండా ఇంతకంటే పైకి వచ్చే విధంగా డే 1 నుంచే మేము కృషి చేస్తాము. పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఏపీజేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ చైర్మన్ పిన్నక మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. ఒంగోలు ఏపీజేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. డిఏ, పీఆర్సీ, ఎస్ఎల్లకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మధుసూదన్ రావు కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, విశ్రాంత ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని, విశ్రాంత ఉద్యోగికి రావాల్సిన బకాయిలను ప్లేసిప్పుల్లో చూపించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇచ్చిన 2 సంవత్సరాల చైల్డ్ కేర్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని అన్నారు. 5 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని, లేని పక్షంలో ఆందోళనకు ఉద్యోగులు సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. తమ హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఉద్యోగులందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని అన్నారు. జనరల్ సెక్రటరీ ఎస్ పోలయ్య, ట్రెజరర్ జేబీఎస్ కుమార్, వైస్ చైర్మన్ మోతకోలు శ్రీనివాసరావు, ఏపీ హెచ్ఎం డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ యు వెంకట్రావు, సెక్రటరీ కె వెంకటేశ్వర్లు,
ఒంగోలు డివిజన్ చైర్మన్ బి సాయి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలు పి సురేష్ బాబు, ప్రశాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు అందరూ కూడా మరి ఉద్యమానికి సిద్ధం కావాలని ఉద్యోగులందరూ భావిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మా రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, మా సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు గారు మరియు మా రాష్ట్ర విభాగం ఏపీజేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు మేము మరి ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగులందరూ కూడా మరి బాగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం, ప్రధానంగా ఇప్పటికీ 12వ పిఆర్సీ కమిషన్ నియమించలేదు. మేమంతా కూడా 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. అలాగే డిఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు కల్పించాలి. అదేవిధంగా పెన్షనర్లకు ఇప్పటికే మరి గత ప్రభుత్వం తగ్గించిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఇలాంటి డిమాండ్లన్నితో మేము ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మరి రెగ్యులర్ చేయాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. సరెండర్ లీవ్లు ఇప్పటిదాకా ఇవ్వలేదు, మరి గత 5 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా మాకు క్లియర్ చేయాలి. పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాబట్టి ఉద్యోగులు రావాల్సిన బకాయిలను పే స్లిప్లో చూపించాలి. ఇవి మా ప్రధాన డిమాండ్లు. మా రాష్ట్ర నాయకత్వం ఏపీజేఏసీ అమరావతి పిలుపు మేరకు మేము ఈ ఉద్యమ కార్యాచరణకు పోతున్నాం. మరి దీనిపై ఉద్యోగులందరూ కూడా మమ్మల్ని ఈ ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటున్నారు. ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు మా గౌరవనీయులు శ్రీ బొప్పరాజు వెంకటేష్ గారు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ మరియు ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు వారు చాలా సంయమనం ప్రదర్శించారు, చాలా ఓపిక వహించారు. గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ చేసినందువలన అక్కడ అన్యాయం జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చుకున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఎప్పటికప్పుడే ఇస్తామని చెప్పిన మాట ఉన్నది. కానీ ఇంతవరకు కూడా అమలు జరగలేదని చెప్పేసి మేము నిన్న మీటింగ్లో మాట్లాడుకున్నాం. రావాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఆర్థిక అంశాలు మాత్రం మాట్లాడలేదు, ఆర్థికేతర అంశాలు మాత్రం మాట్లాడుతుంది. కానీ ఆర్థిక అంశాలు ఉన్నాయి. ఆర్థిక అంశాలు ఇప్పటికే స్కూళ్ళు కాలేజీలు తెరిచారు, పిల్లల్ని స్కూళ్ళు కాలేజీలు చేర్చుకోవాలి. కనీసం డిఏ కూడా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఐఆర్ కూడా మరికొన్ని గంటల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయి. దాదాపు 2 నెలల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దగ్గరుండి వాటిని సన్నద్ధం చేయిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 1489 పాఠశాలలు, 48 ఎయిడెడ్ పాఠశాలలు, 443 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విషయంలో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని నూతన విద్యా సంవత్సరానికి ముస్తాబు చేస్తున్నారు. తరగతి గదులను శుభ్రం చేయించారు. పాఠశాల ఆవరణలో పెరిగిన గడ్డిని తొలగించారు. కొన్ని పాఠశాలల్లో పచ్చని మొక్కలతో కళకళలాడే ఏర్పాట్లు చేశారు. సరస్వతీదేవి విగ్రహాలను శుభ్రం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణం ఉండేలా సిద్ధం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ లెవెల్ ఏజెంట్లకు సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దిరాల గంగాధర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ సురగాని శాంతిబాబు సర్పై సమగ్రంగా వివరించారు. ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే సరిచేసుకోవచ్చునని, అర్హులైన వారి పేర్లు చేర్చవచ్చని, మృతుల పేర్లు తొలగించవచ్చని, BLO
BLAల సమక్షంలో పార్టీ శ్రేణులు ఈ ప్రక్రియను అత్యంత శ్రద్ధతో చేపట్టాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనమందరం కూడా ఎలక్షన్స్ ముందు ఓటర్స్ లిస్ట్ వెరిఫికేషన్ చేసుకోవటం, యాడ్ చేసుకోవటం కానీ, మరి డూప్లికేట్ ఓట్లు కానీ, చనిపోయిన ఓట్లు తిరిగి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని మరి ఆ డోరులో మన ఇంట్లో మన ఓట్లు ఉన్నాయా వెరిఫికేషన్ చేసుకొని వచ్చినాయా లేదా చనిపోయిన ఓటర్స్ మళ్ళీ తీయకుండా ఏమైనా వచ్చినాయి. మరి సెప్టెంబర్ 18వ తారీఖు పరిష్కారం జరుగుతుంది. ఓటర్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓటర్ లిస్ట్ మీద పూర్తిగా పనిచేసినట్లయితే రేపు పంచాయతీ ఎలక్షన్స్ కానీ, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మనకి మంచి మెజార్టీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓటర్ లిస్ట్ మీద పూర్తిగా పనిచేసినట్లయితే రేపు పంచాయతీ ఎలక్షన్స్ కానీ, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మనకి అక్కడ ఓటర్స్ని వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా మన ఓటర్స్ని యాడ్ చేయడానికి మార్చాలన్నా సరే మన శాసనసభ్యులు మరి మంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు చేయాలని వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు అన్నారు. యాప్ ద్వారా ఎరువులు అమ్మకాల పర్యవేక్షణలో భాగంగా అద్దంకిలోని ఓ ఎరువుల దుకాణాన్ని పరిశీలించారు. ప్రతి రైతుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు సాగు విస్తీర్ణం ఆధారంగా అందిస్తామన్నారు. మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, టెక్నికల్ వ్యవసాయ అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రైతు కావాల్సినటువంటి ఎరువులు వారికి విస్తీర్ణము మరియు వేసిన పంట ఆధారంగా వారికి యాప్లో ఎంత మోతాదులో వీటి ఎరువు అవసరమో దానికి సంబంధించిన సమాచారం ఏపీలో వస్తుంది కాబట్టి దాని బేస్ చేసుకుని రైతులు సకాలంలో పంట వేసిన తర్వాత దోసుల వారిగా కూడా మనకి ఎన్ని బస్తాలు తీసుకెళ్ళొచ్చారు యాప్లో చూపిస్తుంది. దానివల్ల రైతులు వేరే షాపుల ద్వారా కానీ లేదా ఈ సొసైటీస్ ద్వారా కానీ అదేవిధంగా రైతు సేవా కేంద్రాల్లో కానీ మనం ఎరువులు తీసుకోవచ్చు. అది మన వాళ్ళకి సంబంధించిన ఏ షాప్ నుంచి అయినా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదంతా కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆ షాపులకి రైతు మీదుగా ట్యాప్ చేయడం ఉంటుంది కాబట్టి ఆ సమాచారం కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. దొనకొండ భూముల వివరాల సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రకాశం కలెక్టర్ రాజబాబు వెల్లడి. దక్షిణ భారత దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా కన్నుమూత. తమిళనాడు సీఎం విజయ్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం. అభిమానుల ఆధ్వర్యంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుక. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. డి న్యూస్లో నేటి మాట. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.